ఒక వ్యక్తికి నలుగురు భార్యలు ఉన్నారు. నాలుగవ భార్య అంటే చాలా ప్రేమ అతనికి. ఆమె కోరిన కోరికలన్నీ తీర్చేవాడు, అపురూపంగా చూసుకునేవాడు. మూడవ భార్య అన్న ఇష్టమే, కానీ తన గురించి మంచిగా స్నేహితుల దగ్గర చెప్పేవాడు కాదు. ఎందుకంటే తను వారి స్నేహితులతో వెళ్ళిపోతుందేమో అన్న భయంతో. రెండవ భార్య దగ్గరకు తనకు ఏదైనా సమస్య వస్తేనే వెళ్ళేవాడు. ఆమె కూడా అతని సమస్యను తీర్చి పంపించేది. మొదటి భార్య అంటే అస్సలు ఇష్టం ఉండేదే కాదు. ఆమెను అసలు లెక్క కూడా చేసేవాడు కాదు, పట్టించుకునేవాడు కాదు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించిపోయింది. ఇక తను బ్రతకను అని తెలిసిపోయి తన మీద ఎవరికి నిజమైన ప్రేమ ఉందో అని తెలుసుకోవడానికి తన నాలుగవ భార్యను పిలిపించాడు. నేను మరణానికి అతి దగ్గరలో ఉన్నాను, నిన్ను చాలా ప్రేమగా చూసుకున్నాను కదా, నాతో పాటు నువ్వు కూడా వచ్చేసేయి, మరణంలో కూడా నాకు నీతోడే కావాలి అన్నాడు. నాలుగవ భార్య అది విని అతనికి దూరంగా జరిగిపోయింది. ఆశ్చర్యపోయాడు అతను. తన మూడవ భార్యను ఇదే కోరాడు. మూడవ భార్య కూడా ఇలా అంది, ఇన్ని రోజులు నీతోనే, నీ దగ్గరే ఉన్నాను, నీ అవసరాలన్నీ తీర్చాను, ఇక నాకు నీతో పని లేదు, వేరే వారి దగ్గరికి వెళ్ళిపోతున్నానంది మూడవ భార్య. బాధతో ఏడుస్తూ తన రెండవ భార్యను కూడా ఇలానే అడిగాడు, నేను నీతో పాటు నీ శవయాత్రలో పాల్గొనేంత వరకు నీ వెంటే ఉంటాను, తర్వాత నేను వెళ్ళిపోతాను, నిన్ను అప్పుడప్పుడు తలుచుకొని బాధపడతాను అని అంటుంది. ఇంత ప్రేమగా చూసుకున్న ఈ ముగ్గురు భార్యలు ఇలా అనేసరికి ఇక మొదటి భార్యను చాలా నిర్లక్ష్యం చేశాను కదా, తనను అడగడం వృధా అనుకున్నాడు అతను. మొదటి భార్య తలుపు చాటున ఉండి ఇలా అంది, మీరు నన్ను ఎంత నిర్లక్ష్యం చేసినా నేను మాత్రం మీ వెంటే మీ చివరి పయనం దాకా తప్పకుండా వస్తాను, మీరేమి బాధపడకండి అని పలికింది. అది వినగానే అతని కంట నీరు ఆగకుండా ప్రవహిస్తూనే ఉంది. కాబట్టి మనిషి దేన్ని కూడా, ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, పోయే ముందు తెలుసుకుని ప్రయోజనము ఉండదు. నిజం చెప్పాలంటే మనమందరం కూడా నలుగురు భార్యలతోనే ఉంటున్నాము నేడు. అదేంటి అలా అంటున్నాను అని ఆశ్చర్యపోతున్నారా? నాలుగవ భార్య మన శరీరము, మూడవ భార్య సంపదలు, ఆస్తిపాస్తులు, రెండవ భార్య నేస్తాలు, బంధువులు, మొదటి భార్య మన ఆత్మ. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.